వీళ్ళు గెలవచ్చేమో కనుక ప్రజల్లో గెలవాలి కదా సార్. మనతో పాటు రాయపాటి అరుణ గారు కూడా జనసేన నాయకురాలు జాయిన్ అయ్యారు. నమస్కారం మేడం. పవన్ కళ్యాణ్ గారితో ఇవాళ చంద్రబాబు గారితో భేటీ అయినటువంటి పరిస్థితి, భేటీకి కూడా చాలా ప్రాధాన్యత ఉంది, చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా చర్చకు వస్తాయి అనేది మాత్రం తెలుస్తున్నటువంటి పరిస్థితి. మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది పార్టీలోకి వస్తున్నారు, కొంతమంది టికెట్లు ఆశిస్తున్నటువంటి పరిస్థితి, ఇంకొక వైపు సర్దుబాట్లు ఇవన్నీ జరగాల్సి ఉంది, ఇంకొక పాటు బీజేపీతో మీరు కలిసి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏంటి అసలు ఈ భేటీకి సంబంధించినటువంటి అంశాలు? పార్టీ వైపు నుంచి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అండి, ఈ భేటీకి సంబంధించి నాకు తెలిసి సంక్రాంతికి అభ్యర్థుల లిస్ట్ అనేది ఫస్ట్ లిస్ట్ ప్రకటిస్తామని చెప్పేసి ఇరు పార్టీల నుంచి కూడా కొన్ని సంకేతాలు ఇప్పటికే ఇచ్చున్నారు మీడియా ముఖ్యంగా కొన్ని సభల్లోనూ. దానికి సంబంధించి ఈ రోజు మేనిఫెస్టోకి సంబంధించిన వివరణ, అంటే రెండు పార్టీల నుంచి ఫైనలైజ్ చేసుకున్న మేనిఫెస్టో గురించి, అలాగే రేపు ప్రకటించబోయే అభ్యర్థుల లిస్ట్ కు సంబంధించి చర్యలు జరుగుతాయండి. ఇవి రెండు ప్రకటించిన అనంతరము కార్యాచరణ ఏంటి, గ్రౌండ్ లోకి ఎలక్షనీరింగ్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే కాన్సెప్ట్ గురించి వెళ్తారు, దాని గురించి ఇవాళ చర్చలు జరుగుతాయని చెప్పేసి మాకున్న ఇన్ఫర్మేషన్ అండి డెఫినెట్ గా. అలాగే ఇంకోటి ఏంటి అంటే, ఇప్పటి వరకు ఏ అభ్యర్థి అంటే ఆల్రెడీ అధికార పార్టీ నుంచి కొంతమంది మన పార్టీలోకి రావడం, ఇరు పార్టీల వైపు నుంచి కూడా రావడం, టీడీపీలో కానివ్వండి, జనసేనలో కానివ్వండి, అలాగే బీజేపీకి సంబంధించిన అంశం కూడా ఇప్పటికీ పెండింగ్ లో ఉండడం మూలంగా అభ్యర్థులకు సంబంధించి ఖరారు చేయడం అనే అంశం అనేది కత్తి మీద సాములాగా మారింది. ఎవరు బలాబలాలు ఏంటి అనేది అభ్యర్థి యొక్క బలాబలాలను పరిశీలించి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సీనియర్లా, పార్టీకి విధేయులా కాదా, ఎప్పటి నుంచో ఉన్నారా లేదా, ఈ అంశాలన్నింటిని పక్కన పెట్టి అభ్యర్థికి టికెట్ ఇస్తే గెలిచి అసెంబ్లీలో కూర్చుంటాడా లేదా అన్నది మాత్రమే క్రైటీరియాగా భావించి ఇప్పుడు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఇరు పార్టీల వైపు నుంచి కూడా. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇద్దరు అధ్యక్షుల మధ్య చర్చలు జరగాల్సి ఉంది. దానికి సంబంధించి ఈ రాత్రి ఆ సమాచారానికి సంబంధించి వేదిక కాబోతుందని చెప్పేసి అయితే మాకు పార్టీ సైడ్ నుంచి ఉన్న సమాచారం ఉంది. రైట్, మీరు అన్నట్లుగా పవన్ కళ్యాణ్ తొలి నుంచి కూడా చెప్తున్న మాట ఒకటే, ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించి కూడా ఏదైతే వ్యతిరేక ఓటు ఉందో ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు చీలకూడదు అనేటువంటి అంశంలో ఆయన పనిచేస్తున్న పరిస్థితులు. ఇంకొక వైపు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం కూడా కీలకంగా మారినటువంటి పరిస్థితి. దినకర్ గారు, ఏంటి అసలుకి ప్రస్తుతం రాజకీయ పరిణామాలు మనం చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో చాలా వేగంగా మారుతున్నాయి, ఎందుకంటే ఎన్నికల సమీపిస్తున్నటువంటి